హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 కంప్లీట్ అయ్యాక మనం చాలా రోజులు అయితే వీడియోస్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఐపీఎల్ 2026 సంబంధించి మినీ యాక్షన్ దగ్గరకు వస్తుంది. డిసెంబర్ ఎండింగ్ లేకుంటే జనవరి ఫస్ట్ వీక్లో జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ యావరేజ్గా ఆడింది. కొందరు ప్లేయర్స్ అయితే ఎంతో ఎక్స్పెక్ట్ పెట్టుకున్నా ఆడలేకపోయారు. దానివల్ల అయితే ప్లే ఆఫ్ వెళ్ళలేకపోయింది. అండ్ వచ్చే సీజన్కు కొన్ని ఇప్పటివరకు వస్తున్న అప్డేట్స్ ఏంటో చూసే ముందు ఐపీఎల్ 2026 యాక్షన్కి సంబంధించిన వీడియోస్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవారు వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ 2026 సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా మన ఛానల్స్ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే మినీ యాక్షన్ ముందైతే ఒక ట్రేడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ట్రేడ్ విండో అంటే ప్లేయర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక టీం నుంచి ఇంకొక టీంకు. సో ఒక అప్డేట్ ఏంటంటే కేకేఆర్ నుంచి వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటారు అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇషాన్ కిషన్ కూడా ట్రేడ్ విండో ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ముంబై ఇండియన్స్ లేకపోతే కేకేఆర్కి. సో ఈ విధంగా ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది. ఈ విధమైన రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దీంట్లో ఏది బెస్ట్ అంటారు? వెంకటేష్ అయ్యర్ బెటర్ ఆర్ లేకపోతే ఇషాన్ కిషన్ బెటర్ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఇషాన్ కిషన్ అయితే బాగానే ఆడాడు కానీ చాలా మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. సో ఇంకొక సీజన్ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అయితే కొందరిని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మినీ యాక్షన్లో పాల్గొనాలంటే డబ్బు ఉండాలి. మినీ యాక్షన్లో కనీసం కొంత డబ్బు ఉంటే మంచి ప్లేయర్స్ని కొనొచ్చు. మహమ్మద్ షమి ఫిట్నెస్ లేదు ఇప్పుడు ప్రజెంట్గా, అతడైతే ఫామ్లో లేడు. 10 కోట్లు పెట్టారు. సో అతన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహుల్ చౌహార్ని తీసుకున్నారు, ఒక మ్యాచ్ ఛాన్స్ ఇవ్వలేదు, 3.2 కోట్లు. అండ్ ఆడన్ జంపాకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు, 2.4 కోట్లు. అండ్ సిమర్జీత్ సింగ్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు, 1.5 కోట్లు. సో ఈ ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకా ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మెయిన్గా నటరాజన్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి 10 కోట్ల పైన పెట్టుకున్నారు. రిలీజ్ అయ్యే ఛాన్సెస్ హైయెస్ట్గా ఉన్నాయి. సో అతడు ఎస్ఆర్హెచ్కి సూట్ అయ్యే బౌలర్ కాబట్టి మహమ్మద్ షమి కంటే బెటర్ బౌలర్గానే అతడు ఎస్ఆర్హెచ్కి పనిచేశాడు కాబట్టి అతన్ని మళ్ళీ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.